తిరుపతిలో ఈ ఏడాది ఏప్రిల్ 7న ఆంధ్రజ్యోతి ప్రతులు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ ఫోటోలను దహనం చేసిన ఘటనపై నమోదైనటువంటి కేసులో పోలీసులు చర్యలు ప్రారంభించారు. నిందితులుగా ఉన్న వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ మంత్రి ఆర్కే రోజాకు తిరుపతి పోలీసులు నోటీసులు ఇచ్చారు. భూమనను ఇవాళ పోలీస్ స్టేషన్లో విచారణ అధికారి ఎదుట హాజరు కావాలని పేర్కొన్నారు. రోజాను 30న రమ్మన్నారు. ఇక కరుణాకర్ రెడ్డి కుమారుడు భూమన అభినయ్కి కూడా నోటీసులు ఇవ్వనున్నట్లు తెలిసింది. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు తుడా మాజీ చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంటలోని ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే ఆయన తీసుకునేందుకు నిరాకరించారు. తన తండ్రితో మాట్లాడాక తీసుకుంటానని స్పష్టం చేశారు. రైట్గా ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ దినేష్ అందిస్తారు. దినేష్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, ఏప్రిల్ 7వ తారీఖున మన ఎండి గారు రాసినటువంటి ఆర్టికల్ కి సంబంధించి రాజధానికి సంబంధించిన అంశాల్లో వైసీపీ నేతల వైఖరి పైన రాయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ ఆర్టికల్ సంబంధించి కావాలని రాద్ధాంతం చేయాలని చెప్పి లేని విషయాల్ని ఉన్నది అన్నట్టుగా ప్రచారం చేయడానికి పూనుకున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో 7వ తేదీ తిరుపతిలో ఉండే డిపిఆర్ కళ్యాణ మండపం దగ్గర వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున గుమిగూడి ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి సంబంధించిన కార్యాలయాలు ముట్టడించాలనే ప్రయత్నం చేసినప్పుడు అది విఫలం చేయడానికి పోలీసులు పెద్ద ఎత్తున కళ్యాణ మండపం వెలుపల ఉండి వాళ్ళని అడ్డుకోవడం జరిగింది. అయితే అడ్డుకుంటే పత్రికలు కావచ్చు, అలాగే మన ఎండి రాధాకృష్ణ గారి ఫోటోలు కావచ్చు, వీటిని ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో ఆ కేసుకు సంబంధించి నోటీసులు మాజీ మంత్రి రోజాకు, అలాగే తిరుపతి మాజీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి వీళ్ళకి, అలాగే ఆయన కుమారుడు అభినయ్ రెడ్డి కూడా వాళ్ళిద్దరికి ఇచ్చారు. ఇంకా చంద్రగిరి ఇన్ఛార్జి కావచ్చు, తిరుపతి వైసీపీ ఇన్ఛార్జి కావచ్చు, భూమన అభినయ్ రెడ్డి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి వీళ్ళకి వాళ్ళిద్దరికి ఇవ్వలేదు. అభినయ్ రెడ్డికి ఊర్లో లేని దాని వల్ల ఇవ్వలేదు. మొత్తంగా కరుణాకర్ రెడ్డిని కావచ్చు, రోజాని కావచ్చు ఈ నెల 30వ తేదీ తిరుపతిలో ఉండేటువంటి ఈస్ట్ పోలీస్ స్టేషన్కి వచ్చి హాజరు కావాలని చెప్పి ఆ నోటీసులో పేర్కొనడం, దాంతోపాటు కొన్ని నిబంధనలు అంటే భవిష్యత్తులో ఇలాంటి చర్యలు పూనుకోకపోవడం, అదేవిధంగా సాక్ష్యాలను తారుమారు చేయడం కావచ్చు, ఇలా కొన్ని ఆ నోటీసులో పేర్కొన్నారు. ఆ ప్రకారం ఆ నోటీసుని ఇవ్వడం జరిగింది. నగిరికి వెళ్లి ఈస్ట్ పోలీస్ మహిళా ఎస్ఐ ఇవ్వడం జరిగింది. అలాగే కరుణాకర్ రెడ్డి ఇంటికి కూడా మహిళా ఎస్ఐ వెళ్లి ఇవ్వడం జరిగింది. మొత్తంగా ఈ ఏప్రిల్ 7 ఈ సంఘటన చోటు చేసుకుంటే చాలా ఆలస్యంగా ఈ నోటీసులు ఇవ్వడం ఏంటి అనే ప్రశ్న కూడా ఉదయిస్తోంది. అంటే ఒక రకంగా పోలీసుల్లో ఉండేటువంటి తాశ్చర్యం దీనికి అద్దం పడతా ఉంది. గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఎంత కటువుగా పోలీసులు పనిచేసిన పరిస్థితి ఉంది. అయితే కూటమి ప్రభుత్వంలో అటువంటి పరిస్థితి లేకుండా వాళ్ళని అసలు కనీసం హౌస్ అరెస్టులు చేసి ఏ కార్యక్రమంలో హాజరు కానీయకుండా చేసిన పరిస్థితి. అయితే ఆ రోజు పెద్ద ఎత్తున కళ్యాణ మండపం దగ్గర గుమ్మి కూడుతున్నా కూడా ఎవరిని అడ్డుకుని హౌస్ అరెస్టులు చేయలేదు. ప్రతులను కాల్చి దగ్ధం చేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు అప్పుడు పోలీసులు వాటిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు నోటీసులు ఇవ్వడం అనేది చర్చనీయాంశంగా ఉంది. మొత్తం మీద ఈ నోటీసులకి యథాపూరితంగా కక్ష సాధింపని ఇంకోటను ఆ రోజు ఇప్పటికే మాట్లాడడం జరిగింది. అయితే ప్రజాస్వామ్యంలో పత్రిక సంబంధించినటువంటి అంశాల్లో ఎలా వ్యవహరించాలనే విషయంలో కూడా వైసీపీకి సంబంధించిన నేతలు వ్యవహరిస్తున్న తీరు ఇప్పటికే విమర్శలకు దారితీసింది. 30వ తేదీ వీళ్ళు హాజరవుతారా, లేదు మరి ఇంకో డేట్ తీసుకుంటారా ఏంటి, ఇద్దరు కలిసి వస్తారా, ఇవన్నీ కూడా ఏం జరుగుతుంది అనేది చూడాల్సి ఉంది. పవన్, రైట్, థ్యాంక్ యూ దినేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.